హాయ్ అండి. విజయ స్వీట్ హోమ్కి స్వాగతం. ఈరోజు ఎంతో కమ్మగా ఉండే టేస్టీ పాలకూర వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది తయారు చేయడానికి ఒక 4 కట్టల లేత పాలకూర తీసుకోవాలి. ఇది లేతగా ఉంటే బాగా టేస్టీగా ఉంటుంది కూర. మీడియం సైజు ఇలా పాలకూర కట్టలు తీసుకోవాలి. తర్వాత 5-6 వంకాయలు, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి తీసుకోవాలి. ముందుగా పాలకూర కట్ చేసుకొని ఉప్పు నీటిలో బాగా వేసి కడుక్కోవాలి. ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. 1 టీ స్పూన్ పోపు దినుసులు, 2 పచ్చిమిర్చి చీలికలు, మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి. అది బాగా రెడ్గా వచ్చేంత వరకు వేయించుకొని ఉల్లిపాయ కొద్దిగా రెడ్గా అయిన తర్వాత ఉల్లిపాయ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత మనం తరిగి పెట్టుకున్న పాలకూర తరుగు వేసుకోవాలి. ఇది బాగా దగ్గర పడాలి. బాగా అంత వాటర్ అంతా పోయి బాగా దగ్గర పడాలి. అప్పుడైతే మనకి పసరు వాసన అనేది లేకుండా పచ్చి వాసన అనేది ఉంటుంది కదా, అది లేకుండా బాగా దగ్గరికి అయ్యేంత వరకు అలా మగ్గించుకోవాలి పాలకూర. తర్వాత మనం వంకాయ ముక్కలు వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఇది 1 నిమిషం పాటు బాగా నూనెలో వేయించుకొని మగ్గనిచ్చుకోవాలి బాగా. తర్వాత ఒక చిటికెడు పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి.
ఇది కొద్దిగా దగ్గర అయ్యేంత వరకు ప్లేట్ మూసుకొని పక్కన కొద్దిగా 5 మినిట్స్ ఉంచుకోవాలండి. అప్పుడైతే బాగా ఇదవుతుంది. తర్వాత ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలి. టమాటా బాగా మెత్తగా పడ్డ తర్వాత ఈ టమాటా మెత్తగా అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత ధనియాల పొడి వేసేసుకోవాలి. అంతే అండి, మగ్గిపోయింది కదా బాగా. చూడండి బాగా మెత్తబడ్డాయి వంకాయ ముక్కలు కూడా. ఇది చాలా రుచిగా ఉంటుందండి. అన్నంలో కానీ, చపాతీలో కానీ, జొన్న రొట్టెలో కానీ సూపర్గా ఉంటుంది కర్రీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ ఫీడ్బ్యాక్ ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ పాలకూర కర్రీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సూపర్గా ఉందండి కర్రీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.